చేసినటువంటి మరి ఆ పక్షులు కొంతకాలం ఇక్కడ నివసించి గుడ్లు పెట్టి మరి పిల్లలను చేసి ఆ పిల్లలను కూడా ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి మహాసముద్రాలను దాటేంత శక్తికి ఆ యొక్క పక్షులు తల్లి పక్షులు వాటికి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి వారి మునుపు ఉన్నటువంటి చోటుకి అవి తీసుకువెళ్ళిపోతాయి. దేవునికి తిరిగినటువంటి వాళ్ళ అదే పనిలో దేవుడు ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చినటువంటి దేవుని పిల్లలు మళ్ళీ తిరిగి నా యొద్దకు రావాలని దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. మనమంతా కూడా ఈ లోకంలో మరి మన జీవితాన్ని తిరిగి మనం వెనుక వైపు చూసుకున్నట్టయితే మనము దేవుని ప్రేమకు అర్హులము కాదు. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చుకున్నాడు దేవుడు? ఈ లోకంలో చెడిపోయినటువంటి సమాజంలో నుంచి ఈ చెడిపోయినటువంటి ఈ యొక్క మరి సాతాను యొక్క కబంధ హస్తంలో చిక్కబడినటువంటి మనందరినీ కూడా దేవుడు ఏం చేసిందంటే వాడిలో నుంచి విడిపించి తన అతిథి గృహమైనటువంటి మరి తన గృహము దేవుని సంఘములోనికి మనందరినీ నడిపించుకున్నాడు. దేవునికి తెలియనటువంటి వాళ్ళ ఒక మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మాట్లాడినటువంటి ప్రసంగంలో ఏం మాట్లాడాడు ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిని. అంటే ప్రసంగంలో మొట్టమొదటిగా ఎత్తుకున్నటువంటి మాట ఏంటంటే ఆత్మ గురించి. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? శరీర సంబంధమైనటువంటి అలంకరణ గురించి తెలుసు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ తెలియకుండానే ఈ భూమి మీద బ్రతుకుతున్నారు. దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళ అతిథి గృహం అంటే మరి అంతరంగా శుద్ధిని బట్టి మనము మరి పరలోకం చేరుతాము, కానీ మన పై ఉన్నటువంటి ఈ యొక్క అలంకరణ ఏదైతుందో దాన్ని బట్టి మనం పరలోకంలోనికి వెళ్ళలేము. దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళ ఒక మాట అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి ఒకసారి 11వ వచనం. మత్తయి సువార్త ఇరుకు ద్వారమున ప్రవేశింపుడి, నాశనమునకు పోడు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటున్నాడు. అసలు ఇరుకు దేనికి? ఒక గృహానికి ఇరుకు ద్వారం ఉందట. ఆ ద్వారంలోనికి మనం ఏం చేయాలనుకుంటున్నాడు అక్కడ? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉంది. అంటే ఈ యొక్క గుడారములోనికి పిలువబడినటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి మాట అంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాటం ఉన్నది. ఈరోజు ఇరుకు ద్వారమున ప్రవేశించే పోరాటం ఎవరికైనా ఉందా? పోరాడుతున్నారు. అసలు ఎవరితో పోరాడుతున్నారు? ఎదురుగా ఉన్నటువంటి వారిని పోరాటం తెలుసు, కానీ ఇరుకు ద్వారమున మరి ప్రవేశించడానికి ఎవరైనా పోరాటం పడుతున్నారా? పోరాటం చేస్తున్నారా? దేవునికి ప్రియమైనటువంటి చదవండి ఒకసారి కిందికి. ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఆ విశాలమైనటువంటి ద్వారంలో ప్రవేశించేవారు అనేకులు ఉన్నారు. దాంట్లో క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళు ఆ విశాలమైనటువంటి మార్గం అంటే మేము ఇరుకు మార్గంలో ఉన్నట్టే ఉంటున్నాం. అతిథులుగా మనం పిలువబడినప్పటికీ ఆ విశాలమైనటువంటి మార్గాన్ని వదలకుండానే క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. దేవునికి ప్రియమైనటువంటి ఇంకేమిటి చూడండి. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. అంటే సంకుచితమున అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాక్యానుసారంగా బ్రతకడం అంటే చాలా కష్టమైనటువంటి పని. వినండి, ఈరోజు మరి మన చేతిలో ఉన్నటువంటి పుస్తకము మరి ఇది కామన్ పుస్తకం అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు? దేవుడు మనలను పరలోకానికి నడిపించడానికి దిక్షిచుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి మార్గదర్శిగా పంపించినప్పటికీ ఇప్పుడు వాక్యం ద్వారా మన మధ్యలో ఉన్నాడు. ఆ వాక్యం ఏమి చెప్తుందో ఆ వాక్యాన్ని బట్టి మనం బ్రతకడానికి, జీవించడానికి మనము మరి ప్రయాసపడాలి. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ కాబట్టి ఈరోజు క్రైస్తవులకి ఏమైనా ప్రయాసం ఉందా? ఏమైనా కష్టం ఉందా? వాక్య విషయంలో నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఇతరులకు చెప్పాలి, బోధించాలని క్రైస్తవులు ఎవరైనా ఉన్నారండి?
అంటే విశాలమైనటువంటి సాతాను యొక్క దారం నుండి మనల్ని విడిపించి అతిథి గృహమైనటువంటి, లేకుంటే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ఏదైతుందో ఆ సంఘములోనికి మనం ఏమొచ్చాము? అతిథులుగా వచ్చాము. అతిథిగా వచ్చినటువంటి వారు మన ప్రభుత్వం యేసుక్రీస్తు ఇంకొక మాట అంటున్నాడు, చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 23-24 చూడండి. 23-24 చూడండి. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని క్రీస్తుని అడుగుతున్నారు. రక్షణ పొందువారు కొద్ది మందేనా అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు రక్షణ పొందువారు కొద్ది వారని? అంటే రక్షణలోనికి వచ్చాము, అసలు మనము రక్షణలోనికి వచ్చాము, కానీ రక్షింపబడినామా లేదా అనేది మనము ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి? ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారం అంటే వాక్యానుసారమైనటువంటి జీవితం. కిందికి ఏమంటున్నాడు? అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అనేకులు ప్రవేశించాలని అందరూ నేను నమ్మాను, విశ్వసించాను, నాకు మారుమనసు, అందరూ వెళ్ళాలని చూస్తారు పరలోకానికి. పరలోకం కాదనుకున్న వారు ఎవరండి? పరలోకం అర్థం కానటువంటి వారికి పరలోకం వెళ్ళాలనే ఆలోచన ఉండదు దేవునికి చేయనటువంటి వారు. కాబట్టి మనం ఏం చేయమంటున్నాడు ప్రభు? అనేకులు ప్రవేశింప చూస్తారట, కానీ వెళ్ళడం మాత్రము చాలా కష్టమైనది దేవునికి తెలియనటువంటి వాళ్ళ. అప్పుడు మనం అంతా మరి ఎక్కడికి వచ్చేసాము? దేవుడు ఈ లోకములో నుంచి మనల్ని వేరు చేసుకొని అతిథి గృహమైనటువంటి దేవుని సంఘములోనికి వచ్చినటువంటి మనం ఎలా ఉండాలి చెప్పాడా లేదా? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు చెప్పాడా లేదా? చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం, కీర్తన గ్రంథం 15వ అధ్యాయం మొదటి మాట చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటున్నాడు. అంటే ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే ఎలా ఉండాలి చెప్తున్నాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అమ్మా, అతిథిగా ఉండాలంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే దేవుని సంఘం అనే ఆ యొక్క గుడారములోనికి మనం ఎలా వచ్చామంటే అతిథులుగా వచ్చాము. అర్థమవుతుందా? మనమంతా అతిథులుగా వచ్చాము. అతిథిగా వచ్చినటువంటి వారికి ఏమంటున్నాడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టండి? గుడారంలోనికి వచ్చినటువంటి నిన్ను నన్ను మనందరినీ క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అన్నాడు. క్వశ్చన్ మార్క్ ఉంది. నీ పరిశుద్ధ పర్వతము మీద నివసించగలవాడు ఎవడు? ఎలా ఉంటే మనము అతిథి గుడారంలో ఉంటాము? ఎలా జీవిస్తే మనము మరి దేవుని యొక్క గుడారంలో ఉండగలము? ఏంటంటే మనం నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదండి. వాక్యాన్ని మనం బాగా తెలుసుకున్నటువంటి వారముగా ఉండాలి, బాగా మనము విన్నటువంటి వారముగా ఉండాలి, బాగా నేర్చుకున్నటువంటి వారముగా ఉండాలి. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ సంఘం అనగానే మనమంతా ఆయన కృప ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా ఆయన సన్నిధిలోనికి అతిథులుగా వచ్చినటువంటి దేవుని పిల్లలము. ఇంకొక మాట చూసుకుందాము. 3వ అధ్యాయం 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా దేవుని సంఘంలో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. చూసావా? తన ప్రియమైనటువంటి కుమారునికి అపోస్తలుడు పౌలు తిమోతికి ఏమని చెప్తున్నాడంటే, ఏమని చెప్తున్నాడు? దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో
అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఇంకేమంటున్నాడు? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యమునకు స్తంభముగా ఉన్నటువంటి ఈ సంఘములోనికి మనమంతా అతిథులుగా వచ్చాము. అతిథులుగా వచ్చినటువంటి మనము ఈ యొక్క సంఘములో, ఈ యొక్క అతిథి గృహంలో మనము ఎలాగో జీవించాలో, ఎలాగో బ్రతికాలో అని మరి తిమోతికి బోధిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దేవునికి తెలియనటువంటి వాళ్ళ కాబట్టి మరి మనం ఒక సందర్భాన్ని చెప్తాను ఎందుకండి. ఒక అతిథి గృహానికి అంటే మనం ఒక ఇంటికి, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్నట్టు ఉంటే కుదురుతుందండి? కుదురుతుందండి? మేము కూడా కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చాము జరగమని. మేము ఒక ఇంటిలోనికి అతిథులుగా వెళ్ళాము. మాకు వాళ్ళు ఎలాంటి మర్యాద, మాకేం లేదు. దేవుడి యొక్క సంబంధమే, ఆత్మ సంబంధమే. మాకు ఇచ్చినటువంటి మరి ఆదరణను బట్టి మేము ఏం చేశాము? ఒక అతిథికి ఇంట్లో మేము ఎలా ఉండాలో అలా ఉండాలి. వారిని నొప్పించకుండా చాలా జాగ్రత్తగా మేము ఉండాలి. మేము ఉన్నంత సమయం అంతా వారితో జాగ్రత్తగా మేము మసలాలి. ఈ లోక సంబంధమైనటువంటి అతిథులుగా వెళ్ళినప్పుడు మరి ఇలా ఉంటే దేవుని సంఘములోనికి అతిథులుగా వచ్చినటువంటి మీరు ఎలా ఉండాలి? దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో మీరు నేర్చుకున్నారా? చూద్దాం ఒకసారి. 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. నువ్వు ఎక్కడున్నావంటే ఇప్పుడు దేవుని నివాసములోనికి వచ్చావు. దేవుడు నీతో నివాసం చేస్తున్నాడంటే నీవు ఎలా ఉండాలి? ఏమంటే మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముందును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై నుండి వారికి తోడై ఉండును అంటున్నాడు. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు మనతో ఉంటున్నాడంటే, మనతో నివాసం చేస్తున్నాడంటే ఈ అతిథి గృహంలో మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మన మాట ఎలా ఉండాలి, మన తీరు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ సంఘం అనగానే ఏదో వారానికి ఒక రోజు వచ్చి మరి ప్రార్థన చేసుకొని కానికిచ్చి వెళ్ళిపోవడం కాదండి. సంఘం అంటే దేవుని సంఘము. ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం ఎలా ఉండాలి, జనులు ఎలా ఉండాలి, ఎందుకు రాయించాడు దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ. చూద్దాం ఒకసారి 15వ అధ్యాయం కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం చదవము. యథార్థమైన ప్రవర్తన, గుడారంలో వచ్చినటువంటి వారు ఎలా ఉండాలో ఇప్పుడు చెప్తున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆయన అతిథి గృహంలో ఉండాలంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళారా, సమయానుకూలంగా మనం మాట్లాడడానికి లేదు. ఆయన నువ్వు దేవుని గృహంలో ఉన్నావు కదా, నువ్వు అతిథిగా ఉన్నావు కదా, యథార్థమైన ప్రవర్తన. మళ్ళీ ఎలాంటి ప్రవర్తన? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. నీతి అంటే ఏంటంటే దేవుని యొక్క నీతి వాక్యం మనం చెబుతుంది కదా. నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మన మాట నిజముగా ఉండాలి. నిజం ఏమంటే సత్యాన్ని పట్టుకున్నటువంటి వారము, దేవునితో సహవాసం చేసినటువంటి వారము. మన జీవితం ఎలా ఉండాలంటే దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా ఉండాలి. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళు ఈరోజు క్రైస్తవ సమాజంలో అలా బ్రతుకుతున్నారండి? ఉన్నారా? లేదు కదండి. చూద్దాం ఒకసారి అబద్ధం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం ఏమంటుంది అక్కడ? పిరికి వారును అవిశ్వాసులను. చూసావా ఎన్ని ఉన్నాయో? ఇవి ఎన్ని ఉన్నాయో అవన్నీ మీరు చూసుకోండి. ఈ జాబితాలో మనం ఏ జాబితాలో ఉన్నా మనం పరలోకంలోనికి వెళ్ళము. దేవునికి ప్రేమైనటువంటి వారు. మరొకసారి అన్నమాట. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను
వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాల్పొందురు. ఇది రెండవ మరణం. అంటే దేవుని అతిథి గృహములోనికి వచ్చినటువంటి మనమందరినీ దేవుడు గురించి ఏమని చెప్తున్నాడు ఇక్కడ 8వ వచనములో? ఎన్ని ఉన్నాయండి? అన్నిట్లో మనం ఏ ఒక్క దాంట్లో ఉన్నా మనకు ఆ రెండవ మరణం తప్పదండి. కేవలం ఏంటంటే మనం నటించడానికి రాలేదండి. యథార్థముగా దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు కట్టుకున్నటువంటి గృహంలోనికి, అతిథి గృహంలోనికి మనం వచ్చాము. వచ్చినటువంటి మనం ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు మనకు దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళారా. పిరికివారుగా ఉంటే ఎలా ఉంటాం? పిరికివారు. అవిశ్వాసులు అంటే విశ్వాసులుగా ఉండాలి. మనము విశ్వాసులుగా ఉండాలి, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఇంకేమంటున్నాడు? అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. యథార్థంగా మనం మాట్లాడితే అబద్ధం అనేది మనకు ఉండనే ఉండకూడదు. ఈ ఎన్ని కేటగిరీలు ఉన్నావు, ఈ కేటగిరీలో మనం ఏ ఒక్క దాంట్లో ఉన్నా మనం మాత్రం రెండవ మరణాన్ని మనం తప్పించుకోలేము. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనం. అమ్మా, మూర్ఖపు మాటలు ఏమంటుండే కదా? నోటికి మూర్ఖపు మాటలు రాకుండా ఉండాలంటే మనం అందుకే ముందే ఇరుకైన మార్గం, ఇరుకు ద్వారమున ప్రవేశింపబోరంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏమంటుండు 24వ వచనంలో? మూర్ఖపు మాటలు నోటికి రానియకు. నువ్వు ఎక్కడికి వచ్చావు? అతిథి గృహంలోనికి వచ్చావు కదా. ఎలా ఉండాలి? పాత గత జీవితం ఉంది కదా, దాన్ని వదిలిపెట్టాం కదా మనం అంతా. మారు మనసు తెచ్చుకొని వాక్యమును విని బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మరి మనం మూర్ఖపు మాటలు మాట్లాడితే ఎలా ఉంటామంట? ఏమంటుంది చదవండి కదా. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. కుటిలమైన మాటలు ఏనండి? ఒక సిస్టర్ గురించి ఒక సిస్టర్ కుటిలమైన మాటలు మాట్లాడచ్చా? ఒక సహోదరుడు గురించి మాట్లాడచ్చా? మాట్లాడగలరు. అలా మాట్లాడామనుకో మనకు అతిథి గృహంలో నివసించే అర్హతను మనం కోల్పోతాము. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ. కాబట్టి ఇక్కడ ఏమంటుంది? మూర్ఖము మాటలు నోటికి రానియకము. మరి మన నోటి ద్వారా అప్పుడప్పుడు బూతులు కూడా వస్తుంటాయి కదండి. మరి ఇరుకైనటువంటి మరి ద్వారములో ఉండాలంటే మరి వాటిని మనం ఏం చేయాలి? కట్టి పెట్టుకోవాలి. చాలా మనము ఇరుకైనటువంటి మరి స్థలంలోనికి వచ్చాము, అతిథి గృహంలోనికి వచ్చాము. మన నోటిని కాపాడుకోవాలి, మన ప్రవర్తన కాపాడుకోవాలి. జాగ్రత్త కలిగి బ్రతకడానికి మనం ప్రవర్తించాలి. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ. మరి ఈరోజు క్రైస్తవులంతా జాగ్రత్త కలిగి ఉంటున్నారండి. దేవుని సంఘములోనికి పిలువబడినటువంటి పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లలు పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు ఎన్నెన్నో వ్రాయించాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడు కనుక, చూసారా, నేను పరిశుద్ధుడు కనుక నా గృహంలో మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి కదా దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుంచి చదవండి. 29 నుంచి 32 వరకు చదవండి. మరి ఈరోజు వాక్యం చెప్పేవారిలో మరి ఈరోజు వాక్యం చెప్పేవారు సంఘములో ఎవరైనా సేవకులు నచ్చని వారు ఉంటే వాక్యం ద్వారా వారిని సరిచేయడానికా లేకుంటే నరకడానికా ఎలా చేస్తుంటారు? ఈరోజు వాక్యాన్ని సరిచేయడానికి మనం అనుకుంటున్నాము. కానీ ఆ వాక్యానికి విరోధంగా ఈరోజు నా గురించి మాట్లాడింది, నా గురించి చెప్పిండు, నా బ్రతుకు బాగలేదని తెలిసిపోయింది, అందుకే నా గురించి ఏం చేస్తున్నాడు? నరికిస్తున్నాడు అనుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? సంఘంలో మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు అక్కడ. చదవండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. అంటే వాక్యం చెప్పేవారు దుర్భాషలు ఆడకూడదన్నమాట.
మరి వాక్యం చెప్పేవాడు దుర్భాషలు ఆడకూడదు. మరి దేవుని అతిథి గృహంలోనికి వచ్చినటువంటి వారు ఎలా ఉండాలి? వారికి కూడా దుర్భాషలు ఆడడానికి లేదండి. చదవండి మళ్ళా మాట. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడు. నీలో ఎవరుంటారు? నువ్వు ఎప్పుడైతే మనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో అప్పుడే పరిశుద్ధాత్మ నీలో ఉంటాడని నీకు తెలియదా? ఇది దేవునికి ఆలయం కదా. ఈ దేవునికి ఆలయమే అతి గృహంలోనికి పిలుచుకున్నప్పుడు మరి మనం ఏం చేస్తున్నాము? దేవుని పరిశుద్ధాత్మను ఏం చేస్తాం? మనం దుఃఖపరచకుడి. నువ్వు ఏదైనా దేవునికి విరోధమైనది మాట్లాడినప్పుడు, చేసినప్పుడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏమైపోతాడంట? దుఃఖపడిపోతాడు. తర్వాత ఏమన్నాడు? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు, లేకుంటే మన ఆయుష్కాలం సంపూర్తి చేయబడి మళ్ళీ మనం తిరిగిపోయినప్పుడు మన విమోచన దినం వరకు మనం ఎలా ఉన్నాయట? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మరి ముద్రింపబడినటువంటి వారు ఎలా ఉండాలి? ఎలా బ్రతకాలి జీవితానికి? ఇది చెప్తున్నాడు. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు ఏం చేయమంటున్నాడు? విసర్జిస్తున్నారా? మీరు విసర్జించారా? దేవుని సంఘంలోకి అతిథులుగా పిలువబడినటువంటి మీరు మరి విసర్జించారా? ఇవన్నీ సమస్తమైన ద్వేషమును విసర్జించారా? కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు ఏం చేయమంటున్నాడు? విసర్జించండి. దాన్ని ఏమంటే ఇంకా వాటి జోలికి వెళ్లకుండానే ఉండాలి దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ. మరి ఎంతమంది ఉంటున్నారు ఈరోజు? సంఘంలో 3 గంటలు పరిశుద్ధంగా ఉండడం కాదు, నీ బ్రతుకంతా పరిశుద్ధంగా ఉండాలి. ఇంటిలో ఉండాలి, ఊళ్ళో ఉండాలి, పక్కంటి వారితో ఉండాలి, సంఘంలో ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో దేవుడు సహవాసం చేస్తున్నది ఒక మంచి నమ్మకంతో ఉండాలి దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ. 30 వచ్చిందని ఒకరి ఎడల ఒకడు దయ కలిగి. ఎందుకు దయ కలిగాలి? ఒకరి ఎడల ఒకరు దయ ఎందుకు కలిగిందంటే నీ పరలోకపు తండ్రి దయగలవాడు కనుక నీలో ఏముండాలి? దయ ఉండాలి. నీ దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు కరుణా సంపన్నుడు కనుక నీవు కూడా కరుణ కలిగి బ్రతకాలి. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎలా బ్రతికాడైనా? కరుణామయుడుగా బ్రతికాడు, ప్రేమామయుడుగా బ్రతికాడు. మరి నీవు నేను మనమంతా మరి ఆయన్ని ధరించుకున్నాం కదా. మనలో ఎవరు ఉండాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులు నమూనాలు మనలో ఉండాలి. 30 వచ్చినట్టు ఒకరి ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు క్షమించండి. ఇది నచ్చదంట ఎవరికి? చిరంజీవి గారికి. చిరంజీవి గారికి ఇది నచ్చదంట. క్షమించు అనే పదేమీ నచ్చదట. మరి మనం ఏం చేయాలి? మనం చిరంజీవి మార్గంలో వెళ్దామా? యేసుక్రీస్తు మార్గంలో ఉంటామా? దేవుడు కూడా మన పాపాలను, మన దోషాలను, మన అతిక్రమను దేవుడు ఎలాగైతే క్షమించాడో మన సంఘంలో అతిథిగా పిలువబడినటువంటి వారి మధ్యలో మనం ఉంటున్నాము కదా, మనము కూడా వారిని క్షమించాలి. దేవుడు ఏదైతే దయను మనలో పెట్టాడో ఆ దయను కలిగి ఉండాలి, ఆ కరుణను కలిగి ఉండాలి దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళరా. కానీ ఈరోజు సంఘాలలో లేదండి, చాలా పొదువైపోయి దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక చూద్దాం, 2 మార్కులు చూసుకొని ముగించుకుందాం. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చదవండి, 12, 14 వరకు చదవండి. కాగా చూసినావా? అంటే దేవుని చేతిన ఏర్పరచబడినామంటే అతిథి గృహంలోనికి పిలువబడినటువంటి వారు ఎలా ఉండాలో చెబుతున్నాడు ఇక్కడ. ఏమంటుంది అక్కడ? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి అన్నాడు అక్కడ. మళ్ళీ ఏమన్నా అక్కడ? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు ఉండాలి. ఇంకా నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ప్రియులైన వారికి తగునట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును,
సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ధరించుకున్నారా? సంఘములోనికి పిలువబడినటువంటి మీరు ఇవన్నీ కూడా ధరించుకోవాలి. అతిథి గృహంలో నువ్వు నివసించాలంటే ఇవన్నీ మనకు ఉండాలి. దేవునికి చేరినటువంటి వాళ్ళ మీరు జాలిగల మనసును, దయాలతోను, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇంకా ధరించుకోక నివసించే వారు ఉన్నారు కదా, వారి కొరకేమో చెప్తున్నాడు దేవుడికి తెలియనటువంటి వాళ్ళు. ఇంకేమో చూడండి, ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. కొంతమందికి ఇంకా నేను ఆమెతో మాట్లాడానండి, ఇంకా నేను ఆయనతో మాట్లాడానండి, ఇంకా నేను ఆయనతో ఎప్పుడు కలవనండి. మరి నేను దేవుడు క్షమించాడు కదా, నువ్వు క్షమించావా? క్షమాగుణం లేదా నీకు? క్షమాగుణాన్ని కలిగలేవంటే నీవు దేవుని అతిథి గృహంలో నివసింపదగిన దానవేనా? ఆయన గృహంలో నువ్వు మరి నివసింపదగిన వాడవేనా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. 14 ఏమంటుందండి? వీటన్నిటిపైన పరిపూర్ణతకు, చూసినావా, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. తరతరాములకు తరగని దేవుని ప్రేమను ధరించి ప్రేమగా బ్రతకాలంటే కష్టమా? దేవునికి నువ్వు ఇష్టమైన వాడుగా ఉండాలంటే మరి ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలి. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథం ఒకసారి 3:4 చదవండి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 3:4 చూడండి. అట్టివాడు నాలుకతో కొండములాడు. కొండములు అంటే మన సంఘంలో ఎలా ఉంటారు? కొండలు అంటే అర్థమైంది. సంఘంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు సంఘం బయట ఏదో జరుగుతుందండి, సంఘం అంటే ఫలానా అట్లంట, ఫలానా ఈవిడ ఇలాగంట. ఎందుకండి మనము ప్రేమిద్దాం. పాపిని కూడా ప్రభువుని ప్రేమించలేదా? మరి మనం ఎందుకు ప్రేమించకూడదు? ఏనండి, మరి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రేమించాడా లేదా? మరి మనకెందుకు లేదు ఆ ప్రేమ? ఏనండి, పాపులమైనటువంటి మనల్ని దేవుడు ప్రేమించాడు కనుక పాపులను సహితం మనం ప్రేమించి వారిని హక్కును చేర్చుకొని చెడు మార్గంలో ఉన్నటువంటి వారిని మరి మోక్ష మార్గంలోని నడిపించే పని క్రైస్తవులమైన దేవుని పిల్లలమైనటువంటి మనకే ఇచ్చాడు కదా దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళు. చదవండి ఒకసారి 3-4 వచనాలు. అతివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమోపుడు. ఏ తప్పు చేయకపోతే చాలా మంది నిందలు మోపుతారు. సపోజ్ ఎవరితో మాట్లాడంటే ఫలానాతో మాట్లాడుతుంది, లేకుంటే ఫలానాతో మాట్లాడు. దాన్ని ఏమంటారు? ఎందుకు మాట్లాడుతుంది, అది ఎందుకు మాట్లాడుకుంటున్నారో ఆ సందర్భం ఏంటో మనం ఏంటి వినకుండా మనం ఎవరి మీద నింద వేయడానికి మరి లేదు. వాళ్ళు అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. దేవుని దృష్టికి నీచుడు అంటే అతిథి గృహంలో ఉన్నటువంటి వారు నీచుడుగా ఉండకూడదని వ్రాయించాడు. ఏమంటాడు అక్కడ? అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దేవునికి పేరున్నటువంటి వాళ్ళ నష్టము కలిగినను మాట తప్పుడు. అయ్యో నాకు నష్టమవుతుందని అబద్ధం ఆడిపోతే ఏమైపోతాం? మనము అబద్ధం ఆడితే రెండవ మరణంలోనికి మనము వెళ్ళిపోతాము. ఇంకేమంటాడు? తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిలబడాది చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేరువాడు ఎన్నడూను కదల్చబడడు. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి అతిథి గృహంలో ఉండవలసినటువంటి అర్హతలు, ఆ అర్హతను మనం ఈ భూమి మీద ఈ సంఘంలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన అతిథి గృహంలోనికి మనమంతా కూడా వచ్చాము. వచ్చినటువంటి మనం ఎలా ఉండాలంటే ఇవన్నీ కూడా మనము సంపాదించుకొని ఉండాలి. దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళ
చూద్దాం, చివరి మాట ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. 1 తిమోతి 5వ అధ్యాయము 17వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయము 17వ వచనం చూడండి సార్. 5వ అధ్యాయము 17వ వచనం చదవండి సార్. బాగుగా పాలన చేయు పెద్దలను, బాగుగా పాలన చేయాలంటే సంఘానికి క్షేమాభికరమైనటువంటి మరి వాక్య ఉపదేశం చేసినటువంటి వారిని ఏం చేయమంటారు? బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలను. సంఘంలో ఉన్నటువంటి అభివృద్ధి మీరు మీకు సత్యవాక్యాన్ని ప్రకటించే వారిని మీరు ఏం చేయాలంటే వారిని మీరు సన్మానించాలి. సన్మానించడం స్థలాలు వేయడం కాదు, మర్యాదగా ఉండాలి. సంఘ కాపరితో మర్యాదగా ఉండాలి, సంఘ పిల్లలతో మర్యాదగా ఉండాలి. నువ్వు ఉన్నది ఎక్కడికి, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావంటే ఈ లోక లోకములో నుంచి దేవుడు నిన్ను తన సంఘం అతిథి గృహంలోనికి దేవుడు నిన్ను నన్ను మనందరినీ పిలుచుకున్నాడు. పిలుచుకున్నటువంటి వారిని ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఇరుకు మార్గమున ప్రవేశింపకూడదండి. అంతేకాని నా జీవితం నా ఇష్టం అనకండి. నా ఇష్టానుసారం నేను ఎలా బ్రతుకుతాను అలా బ్రతుకుతాను అనడానికి వీలు లేదు. నువ్వు ఎక్కడికి వచ్చావు? అతిథి గృహంలోనికి వచ్చావు కదా. ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. కాబట్టి దేవుని గుడారంలో అతిథులుగా ఉండాలనుకుంటే నువ్వు ఇవన్నీ పాటించాలి. ప్రేమ, దయ, కనికరము ఇవన్నీ ఉండాలి. కొండములు చెప్పకూడదు. సమస్తం అంటే సంఘంలో ఉంటుంటే దేవుని పిల్లలందరితో మనం ఏముండాలి? సమాధానముగా ఉండడానికి మనం ఏం చేయాలము? ప్రయాసపడాలి. అంతేకాని ఎవరిని మనము కించపరచకూడదు. నువ్వు ఉన్నటువంటి స్థలం ఏంటో, ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ స్థలంకు మరి ప్రాధాన్యత నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అతిథి గృహంలో ఉన్నావు కాబట్టి ఈ అతిథిగా వచ్చినంత కాలం నువ్వు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భయభక్తులుగా ఉండాలి. నీ పైన ఉన్నటువంటి ఆ యజమానుడు మరి మెచ్చుకునే విధంగా, ఆయనకు నచ్చే విధంగా మనము బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడికి ప్రేమ ఒకనే సాధించేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీ పవిత్రమైన శ్రేష్టమైనటువంటి నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభువా, చెడిపోయినటువంటి సమాజంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ మరి ప్రభువా అతిథి గృహమైనటువంటి మీ కుమారుని యొక్క సంఘములోనికి మరి ప్రభువా మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చి మరి ప్రభువా మా బ్రతుకులను మా జీవితాలను కట్టుకొని మరి ప్రభువా మహాలోకమైనటువంటి పరలోకాన్ని సంతరించుకోవడానికి తండ్రి మీ పిల్లలను తండ్రి ఈ భూమి మీద తండ్రి ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో మరి అవన్నీ కూడా తండ్రి మా కొరకు రాయించి ముద్రించి భద్రపరిచి తండ్రి ఆయన మీ సేవకుల ద్వారా ఆయన మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నాయన మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీ పిల్లలు తండ్రి మీ మాటలు విన్నారు. ఇంకా ఏమైనా మరి ప్రభువా నాయన నీకు నచ్చనిది ప్రభ ఏదైనా ఉంటే దయచేసి క్షమించి మరి ప్రభువా నాయన మంచి దయాలత్వమును, ప్రేమను, కనికరమును తండ్రి మీ పిల్లలలో పుట్టించి అందరూ సమైక్యముగా ఉండి ఐక్యతగా ఉండి మరి ప్రభా అతిథి గృహములో ఉండి ప్రభా నీ నామాన్ని మహిమపరిచి పిల్లలుగా ఉండటం సహాయం వచ్చమని మీ కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడానికి కొరకు పడి ఈ సంఘం సత్యానికి స్తంభముగా ఉండటకు సహాయం అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాము. అందరికీ ఉందామండి. థ్యాంక్ యూ. మంచిది అనే గొప్ప సంగతులను మీరు ఈరోజు తెలుసుకుంటున్నారు. వాటిని మీరు మంచి మనస్సుతో స్వీకరించాలి. ఒక పాట పాడుతున్నా మన మధ్యలో రాజపేట నుండి వచ్చిన తమ్ముడు రాజు ముందుకు వచ్చి పాట పాడవలసిందిగా కోరుతున్నాం. త్వరగా